నమస్తే శ్రీ కృష్ణాయ నమః. మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. జూలై నెల 13వ తారీఖు 2025 ఆదివారం నాటి దిన ఫలితాలు పంచాంగంలో భాగంగా ఈరోజు బోనాలు 3వ ఆదివారము. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:53, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి తదియ రాత్రి 1:01 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 6:44 వరకు. తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. వర్జం ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:23 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:58 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి 5:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. జూలై నెల 13వ తారీఖు 2025 నాటి ఆదివారం దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు: సూర్యుడు మిథున రాశిలోను ఆవాసానికి చేరుకుంటున్నాడు. చంద్రుడు సింహరాశిలోను, బుధుడు మిథున రాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో వక్రగతిలోను, రాహువు మేషరాశిలో, కేతువు తులారాశిలో సంచారం చేస్తున్నారు. ఈరోజు ఆదివారమైనందున సూర్యుని యొక్క ప్రభావము చాలా స్పష్టంగా కనబడుతోంది. నేత్రాలకు సంబంధించి, గౌరవానికి సంబంధించి, స్త్రీ పురుష సంబంధాల మీద ఈ యొక్క ప్రభావము ఎక్కువగా పడే అవకాశం కనబడుతోంది. ఇందులో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచిస్తారు. నాట్యము, సంగీతము, డ్రాయింగ్లో ఈ అంశాలలో చదివే వారికి విశేషమైన మెరుగు, అభివృద్ధి, గ్రోత్తో పాటు విజయాలు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు అధికారులతో బలమైన నెట్వర్క్ మీరు మెయింటైన్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఒత్తిడి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త బ్రాండింగ్ ప్రయత్నాలు విజయవంతం అవడంతో పాటు వ్యాపారంలో కొత్త మార్గాలు కనుక మీరు అన్వేషించినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు పండిన పంట అమ్మకానికి మంచి ధర వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే అమ్మకానికి తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే కనుక ఒత్తిడి వల్ల నిద్రలేనితనాన్ని, ఇబ్బందులు, దానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండబోతోంది. కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కనుక స్నేహితులతో కలిసి పాత విషయాలు చర్చకు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. పరిహారంగా ఆదిత్య హృదయం పఠించడం కానీ, వినే ప్రయత్నం కానీ చేస్తూ ఈరోజు ఎర్రని వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే కనుక ఆధ్యాత్మికంగా ఎవరైతే చదువుతూ ఉంటారో ఆధ్యాత్మిక విద్య చదువుతున్న వారికి కలిసి వచ్చే అవకాశంతో పాటు పురోగతి కనబడుతోంది. ఫోకస్ కూడా మీ మీద ఎక్కువ అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక వేతన పెంపు పట్ల ఆశలు ఉంటాయి, కానీ అవి తీరడానికి సమయం పట్టే అవకాశం కనబడుతోంది. నెమ్మదిగా కార్యాలు సఫలమవుతాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత క్లయింట్లు తిరిగి మళ్ళా కలిసే అవకాశంతో పాటుగా మీ వ్యాపారం మీద నమ్మకం పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. లాభాలు ఆశించినంతగా రాకపోయినప్పటికీ కొద్దిగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక నీటి ఆధారిత వనరులను అటువంటి పంటలు కానీ వేసినట్టయితే అనుకూలంగా ఉండడంతో పాటు ధరలు కూడా పలికే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక నరాల బలహీనత తల ఎత్తే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆకస్మిక ధనప్రాప్తి కలగడము, దీంతో పాటు గతంలో ఏవైనా మీ కుటుంబంలో మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఉంటే అవి తొలగిపోయి సానుకూలమైన సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఈరోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ మహావిష్ణువు పూజ చేసుకోవడంతో పాటు పాలతో శివుడికి అభిషేకం చేసుకున్నట్టయితే గోచార రీత్యా గ్రహరీత్యా ఏవైనా ఇబ్బందులు ఉంటే
తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మీడియా, జర్నలిజము, మేనేజ్మెంట్ విద్యార్థులకు పెద్ద ప్రోత్సాహకరంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు సీనియర్ల ప్రోత్సాహము ఎక్కువగా లభించే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఆఫీస్లో పాలిటిక్స్ అనేవి, అంటే రాజకీయాలు ఆఫీసులో ఎక్కువగా జరిగే అవకాశం, వారి మీద వీరు, వీరి మీద వారు చెప్పుకునే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మార్కెటింగ్ రంగాల్లో ఎవరైతే ఉంటారో వారికి పెరుగుదల, డిజిటల్ ప్రచారం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మంచి రోజులు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే ద్రాక్ష, జామ పంటలకు ఈరోజు అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ఎయిర్ కండిషన్లో అంటే ఏసీలను వాడకం కొంచెం తగ్గించే ప్రయత్నం చేసుకోండి. తీవ్రమైన ఇబ్బందులు కానీ ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్నపిల్లలతో అనుబంధం ఏర్పరచుకోండి. చిన్నపిల్లలకు సంబంధించిన వారు ఉంటే కనుక వారితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేసుకోండి. శుభకార్యాలు చేసేందుకు చర్చలు జరుగుతాయి. శుభవార్తలు కూడా వినే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, పసుపును ఈరోజు దానంగా ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు గోచార రీత్యా పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే హ్యుమానిటీసు, తరువాత ఆర్ట్ రంగాల్లో చదువుకునే వారికి గుర్తింపు రావడంతో పాటు అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ఎవరైనా ప్రయత్నాలు చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. వేరే స్థలాలకు అంటే స్థాన చలనాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రయాణ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపారాలలో తేడాలు, అంటే గతంలో మీకు ఏమైనా మీ యొక్క పార్ట్నర్తో గొడవలు ఉండి ఉంటే కనుక అవి తొలగిపోయి సానుకూలపడి లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఇక ఈ భాగస్వామ్యాన్ని ఉత్తరోత్తర కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే వరి, గోధుమ సాగుకు ఇది అత్యంత శుభదినము. ఈరోజు ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో గుండెకి సంబంధించిన స్టంట్లు వేసుకోవడం కానీ, ఆపరేషన్స్ కానీ అయిన వాళ్లకు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం తీసుకోండి. ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక వాహన యోగం ఉంది. శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడికి పూజ చేసి సాయంత్రం సమయంలో తేనె కలిపిన పాలను చంద్రుడికి నివేదన చేసుకుని ఎవరైతే చేసుకుంటారో వారు తాగడంతో పాటు కుటుంబానికి కూడా కొద్దిగా ప్రసాదాన్ని ఇచ్చినట్టయితే కుటుంబంలో ఉండే ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే గ్రహస్థితుల ప్రకారము విద్యార్థులకు చూసుకున్నట్టయితే సైన్స్ ప్రాజెక్ట్స్ ఎవరైతే చేస్తున్నారో, సైన్స్లో చదవడం కానీ, సైన్స్ ప్రాక్టికల్స్ కానీ, సైన్స్లో ఎవరైతే చదువుతున్నారో విద్యార్థులకు విజయం వచ్చే అవకాశం కనబడుతోంది. టీచర్ల నుండి మీకు సపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ రంగాలలో ఎదుగుదల రావడంతో పాటు ఒక ప్రమోషన్స్ గతంలో ఏదైనా ఆగిపోయినా లేదా అంటే మీ దాకా రాకుండా ఉన్న ఏదైనా కీలకమైన పని ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్ట్స్ ఎవరైనా ఉంటే తీసుకుందాము అని అనుకున్న వాళ్లకు ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ రంగాలతో లావాదేవీలు ఏవైనా కనుక చెయ్యాలి అని అనుకుంటే ఇది మంచి సమయము. చర్చలు ఫలిస్తాయి. తద్వారా లాభాలు, విజయాలు జరిగే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంట మీద నాసిరకం పురుగుల ప్రభావము తక్కువగా వస్తోంది కదా, చీపుగా వస్తోంది కదా అని ఏవేవో పురుగు మందులు కొంటే కనుక అది పురుగులు చావకపోవడంతో పాటు మీ పంటకు నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రసాయన ఎరువులు ఎంపికలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మధుమేహ నియంత్రణ మీద దృష్టి పెట్టవలసిన పరిస్థితి ఈరోజు కనబడుతోంది. పిండి పదార్థాలను తగ్గించండి మీ ఆహారంలో. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే పెద్దల ఆశీర్వాదం వల్ల శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యగాయత్రి జపం చేయడము, ఎరుపు రంగు పువ్వులను ఆలయంలో కానీ ఇచ్చినట్టయితే, ఆలయంలో కానీ మీ ఇంట్లో స్వామికి కానీ పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులకు చూసుకున్నట్టయితే క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతోంది. జూనియర్లు మీకు మార్గనిర్దేశాన్ని
ఇచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఉద్యోగరీత్యా చూసుకున్నట్టయితే కనుక డేటా అనలిటిక్స్, ఐటీ రంగాల్లో మంచి అవకాశాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రెగ్యులర్ బిజినెస్ లావాదేవీల్లో ఆదాయం వచ్చే అవకాశంతో పాటుగా కొత్త ప్రాజెక్ట్స్ ఏవైనా తీసుకుంటే అవి ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు, ప్రణాళికలు వేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక గోధుమలు, బీన్స్ పంటలకు ఈ సమయము అనుకూలము. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది మినహా ఇటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య అనురాగమైన సంబంధం పెరుగుతుంది. గతంలో ఉన్న ఇబ్బందులు కానీ ఒడిదుడుకులు కానీ తగ్గిపోయి మంచి బాంధవ్యం ఏర్పడే అవకాశం ఈరోజు కనబడుతోంది. పరిహారంగా పసుపుతో లలిత అమ్మవారిని పూజించడంతో పాటు లలిత త్రిశతి పారాయణ కానీ పఠనం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులు కనుక చూసుకున్నట్టయితే ఆర్ట్, డిజైన్ రంగాలలో ఎవరైతే చదువుకుంటున్నారో వారికి విశేషమైన ప్రగతి, విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న అవకాశాలు కూడా ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే జీతాలు ఆలస్యంగా పడే అవకాశము, కానీ కొన్ని తీర్చలేని సమస్యలు ఈరోజు పరిష్కారం అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు లీగల్ సమస్యలు పరిష్కారం దశలోకి వచ్చేసాయి. గతంలో మీరు ఏదో ఇబ్బందులు పడుతుంటే లీగల్గా అవి ఇప్పుడు ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కోతకు సిద్ధంగా ఉన్న పంటల మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి తప్ప మీకు ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆత్మీయుల సమాగమనము ఎక్కువగా ఉంది. ప్రయాణానికి సంబంధించిన సూచనలు కూడా కనబడుతున్నాయి. పరిహారంగా శుక్రగ్రహ శాంతి జపం చేయించుకోవడంతో పాటు బియ్యము, సజ్జలను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారిలో ఉండే గ్రహస్థితి ప్రకారము విద్యార్థులకు చూసుకున్నట్టయితే పోలీసు, ఆర్మీ వంటి రంగాలలో చదువుకునే అభ్యర్థులకు శుభప్రదంగాను సెలెక్ట్ అయ్యేటట్టుగాను కనబడుతోంది. ఉద్యోగస్తులకు రికార్డు పనులు చాలా సజావుగా పూర్తి చేసుకుంటారు. మీరు చేసిన ఏవైనా రికార్డ్స్ ఉంటే కనుక భద్రపరచవలసినవి జాగ్రత్తగా భద్రపరిచే ఏర్పాటు చేసుకోండి. మిస్ అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మినరల్ వాటరు, డ్రింకింగ్ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో కూల్ డ్రింక్స్ కానీ మినరల్ వాటర్ కానీ అంటే ద్రవ పదార్థాలకు సంబంధించిన బిజినెస్ చేసేవారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఛాతీకి సంబంధించి, గుండెకి సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఉప్పు, మసాలాలు, కారాలు తగ్గించండి. బయట ఫుడ్ని అవాయిడ్ చేసుకోండి. కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కనుక నిదానంగా కుటుంబ సమస్యలు తీరే ప్రయత్నాలు కనబడుతోంది. ఒక పరిష్కార మార్గం అయితే కనబడే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహానికి జపం చేయించడం కానీ, హోమం చేయించడం కానీ, మీ శక్తి కొద్దీ ఏదైనా దానాలు ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారిలో ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసుకున్నట్టయితే కంప్యూటరు, ప్రోగ్రామింగు విద్యార్థులకు చాలా తేలికగా మీకు అవకాశాలు రావడము, దీంతోపాటు ఈ రంగంలో చదువుకునే విద్యార్థులను విదేశాలకు అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కూడా అవకాశాలు వస్తాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మీ పై అధికారుల యొక్క టార్చర్ మీకు తగ్గే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆయిల్, నూనె వ్యాపారస్తులకు, స్పైసెస్ అమ్మే వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తేనెకు సంబంధించిన పంటలు కనుక మీరు ప్రారంభిస్తే విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక గొంతుకు సంబంధించిన బాధలు, లంగ్స్కి సంబంధించిన బాధలు వచ్చే అవకాశం కనబడుతోంది. తులసి ఆకులతో తీసిన రసాన్ని గార్గిల్ చేయడం వల్ల కొంత ఉపశమనం కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఫలితాన్ని ఇస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ ప్రీతి కోసము పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకోవడంతో పాటుగా పసుపు కుంకుమను మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే గోచార రీత్యా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే స్టడీ ప్లాన్ మీరు బలంగా వేసుకోవాలి.
గ్రూప్ స్టడీస్కి, గ్రూప్ డిస్కషన్స్కి ఇది మంచి సమయము. తద్వారా విజయాలు పొందే అవకాశం ఉంది. పరీక్షల్లో సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాసు వచ్చే అవకాశం ఉంది. వారితో సత్సంబంధాలు కూడా మీకు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ముడి సరుకు మీద పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు గడ్డి పంటలకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. గడ్డికి సంబంధించిన పంటలు ఏవైనా ఉంటే అవి వేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా కీళ్ళ నొప్పులు, తరువాత మోకాళ్ళ నొప్పులు, స్పైనల్కి సంబంధించిన ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే వాహన యోగం బాగా కనబడుతోంది. కొత్త కొత్త కొనుగోళ్ళు, అది గృహం కావచ్చు, వాహనం కావచ్చు, ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవడానికి శుభ సూచనలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహ శాంతికి జపాలు కానీ హోమాలు కానీ చేయించుకోవడంతో పాటుగా నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, మల్టీమీడియా విద్యార్థులకు చాలా చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సక్సెస్ కూడా వీరు పొందబోతున్నారు. ఉద్యోగస్తులకు సీనియర్ మార్పులతో, అంటే సీనియర్లు మారతారు మీకు. వారు సీనియర్స్ ఎప్పుడైతే చేంజెస్ అయ్యారో కొన్ని కొత్త పనులు మీకు అప్పగించబడతాయి. ఆ అప్పగింతల వల్ల మీకు ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువ అవ్వడము, చెయ్యలేనేమోనన్న మనస్తాపానికి గురయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో సంయమనం పాటించుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క లావాదేవీలలో కానీ, ఆ వ్యాపారాలు చేసేవారికి కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఆధునిక విధానాలను మీరు ఉపయోగించితే అధిక మొత్తంలో దిగుబడిని చేతపుచ్చుకోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరం నిస్సత్తువుగా ఉంటుంది. కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనబడుతోంది. తేనె, జీలకర్ర తీసుకునే ప్రయత్నం చేయండి. కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న మాట వచ్చి అది గొడవలకు దారి తీసేటట్టుగాను, పెద్ద పెద్ద ఉపద్రవాలకు దారి తీసేటట్టుగా కనబడుతోంది. ఎప్పుడైతే చిన్న చిన్న మాట వచ్చిందో దాన్ని తగ్గించే ప్రయత్నం చేసి మీరు ఓర్పుగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని మహారాజుకు నల్ల నువ్వులను దానంగా ఇవ్వడంతో పాటు నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థుల యొక్క గ్రహస్థితి ప్రకారము డిఫెన్స్, స్ట్రాటజీ రంగాలలో చదువుతున్న వారికి మెరుగైన ఆఫర్స్ వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు యాజమాన్యంలో మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు మందుల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, ఆసుపత్రులకు కాంట్రాక్ట్లు ఎవరైతే తీసుకున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే ఎరువుల ఖర్చు పెరగడము, పంటలను జాగ్రత్తగా చూసుకోవడానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నియంత్రించుకోవాలి అనే అంశాలను ప్రతి ఒక్క రైతు జాగ్రత్తగా తీసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్నపాటి ఒత్తిడి తప్ప మీరు తినే వస్తువుల మీద జాగ్రత్త తీసుకుంటే ఈరోజు ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్య వాతావరణం ఏర్పడుతుంది. గతంలో ఇబ్బందులు ఉంటే కనుక సమసిపోయి మంచి వాతావరణం ఏర్పడడంతో పాటు ఆత్మీయత పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ ఆరాధనతో పాటుగా పసుపును దానం చేయడం లేదా గోసేవ చేసుకోవడము, గోవుకు సంబంధించిన గ్రాసాన్ని మీ వంతు ధనంగా ఎక్కడైనా ఇచ్చినట్టయితే గురుగ్రహం శాంతికి జరిగి గోచార రీత్యా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈరోజు మీ యొక్క ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు, గ్రహ ప్రభావాలు చెప్పడం జరిగింది. నమస్తే.